ప్రభా, నేను వాక్య ధ్యానం చేస్తుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, మమ్మల్ని రక్షించడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చి మా పాపముల కొరకు శిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవ, మీకు వందనములు స్తోత్రాలు. ప్రభా, మేము వాక్యం ధ్యానం చేస్తుండగా తోడుగా ఉండమని మరోసారి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మరి క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి వాక్యము మనం ధ్యానం చేసుకుందాము. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంది వాక్యము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని వాక్యములో మరి దేవదూతలు పొలములో గొర్రెల కాపరులకి కాసుకుంటుండగా వారి మధ్యలోనికి వెళ్ళి ఇన్నప్పుడు గొప్ప వెలుగు కలిగింది. ఎందుకంటే భూలోకములో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరి బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. ఆయన పసులుపాకాలు పురుండబెట్టారు. కాబట్టి అట్టి శుభవార్తను మరి పట్టణములో అనేక మంది ఉన్నప్పుడు కూడా, ధనవంతులు, భాగ్యవంతులు, శాస్త్రులు అనేక మంది ఉన్నప్పుడు కూడా కేవలం దేవుని యొక్క కృప దీనులకు సువార్త ప్రకటించాలని, బీదులకు సువార్త ప్రకటించాలని కేవలము గొర్రెలు కాసుకుంటున్నటువంటి కాపరుల దగ్గరికి దేవదూత వెళ్ళి, భయపడకుడి, ప్రజలందరికీ కలవు సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దేవదూతలు చూసేటప్పటికీ వెలుగు కలిగింది. మరి గొర్రెలు కాసిన కాపర్లందరూ కూడా భయపడిపోయారు. ఏంటో గొప్ప వెలుగు, ఎంత ఈ దేవదూత ఏంటని ఆలోచన చేస్తుండగా దేవదూత ఏముందంటే, భయపడకండి, సంతోషకరమైన, ప్రజలందరికీ కలవు సంతోషకరమైన, ఇది మీకే కాదు ప్రజలందరికీ కలవు సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని మరి దేవదూత, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ రక్షకుడు పాపము నుండి విడిపించేవాడు, శ్రమల నుండి కాపాడేవాడు, శోధన నుంచి తప్పించేవాడు. ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. కాబట్టి ఈయన కొనుక్కున్న స్థలము మీరు వెళ్ళి చూడండి. ఇదిగో దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకున్నట్టు మీరు చూచేదరని వారితో చెప్పాను. ఎప్పుడైతే దేవదూత యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి, ఆయన రక్షణ వార్తల గురించి, సంతోషకరమైనటువంటి శుభవర్తమానం బట్టి ఎప్పుడైతే దేవదూత చెప్పాడో, అప్పుడు త్వరగా వెళ్ళి మరియాను యోసేపు తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. ప్రియమైన వారలారా, పరలోకం నుంచి దేవదూత భూలోకానికి వచ్చి యేసు ప్రభు పుట్టిన పిమ్మట ఏమండి, పేద ప్రజలైన వారికి సంతోషకరమైన వార్త. వారు కుటుంబాల విషయంలో చింత కలిగి ఉంటున్నారేమో తెలియదు, గొర్రెల విషయంలో చింత కలిగి ఉంటారో తెలియదు, నిద్ర లేకుండా రాత్రంతా కూడా మందన కాచుకొచ్చు, దిగులు పడచ్చు, వేదన కలిగి అప్పుల్లో ఉండారో తెలియదు. కానీ అయితే ఈ సమయంలో దేవుడి యొక్క కృప ఏంటంటే, దేవదూత వచ్చి సంతోషకరమైన వార్త చెప్పిందండి. వారు నిజముగా వారు గొర్రెలను విడిచిపెట్టి, వారు మందను విడిచిపెట్టి, దేవుడు మనకు తెలియజేసిన సమాచారము చూతుము రాండిని ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి ఏం చేశారండి, వాళ్ళు అక్కడ యోసేపును మరియమ్మను తొట్టులో పండుకొని ఉన్న శిష్యువును చూసి ఆనందభరితులై, ఏమండి, కాపరులు తమకు తెలియజేసిన వాటిని చూసి విని వారు దేవుని మహిమపరచు కన్న వాటిని గురించి, ఎన్న వాటిని గురించి అనేకులకు తెలియజేశారు. ఎందుకంటే ఈ లోకంలో రక్షకుడు పుట్టాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అండి. యెహోవా యొక్క అవతారము యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన
నేడు అని ఈ రోజు ఉండగానే మన జీవితంలో కార్యం చేసేటువంటి దేవుడు ఏంటంటే, నేడు ఈ సమస్యలు, మన కుటుంబ సమస్యలు, మన వ్యక్తిగత పరిస్థితులు, మన వ్యక్తిగతమైనటువంటి అవసరాలు తీర్చడానికి నేడు ఉండగానే రక్షకుడు మనకు సమీపంగా ఉన్నాడు. అందుకనే కీర్తనలో ఏముందంటే, నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నాడు యేసు ప్రభు. ఆయన వారి కోరికలను, వారి అవసరాలను తీర్చి వారిని కాపాడుతాడు అని బైబిల్లో ఉన్నది. కాబట్టి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో కన్య మరియమ్మ గర్భంలో జన్మించినటువంటి యేసు ప్రభు నేడు కూడా ఆ విధంగా మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, రక్షణను ఇవ్వడానికి యేసు ప్రభు, మన అవసరాలు తీర్చడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దిగులు పడకండి, మీరు జడియకండి, మీరు వేదన పడకండి. మీరు దేవునికి మొరపెట్టుకోండి, రక్షకుడికి ప్రార్థన చేయండి. మిమ్మల్ని రక్షించే యేసు ప్రభు లోకంలో ఉద్భవించాడు. ఆయన లోకానికి వెలుగే ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఎంతోమందిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పంచాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమన్నప్పుడు యేసు ప్రభువారు ఆయన చేతితో ముట్టుకొని, నాకు ఇష్టమే, నీవు శుద్ధిని గమ్మనగల తక్షణమే ఆయనకున్న కుష్ఠరోగం పోయింది. చూశారా, యేసు ప్రభు రక్షకుడు, అన్ని విధాలుగా రక్షించేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, సంపదలు ఇచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు, ఆరోగ్యములు ఇచ్చే దేవుడు. ఆయన లోకరక్షకుడు. ఆయన లోకరక్షకుడు. కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్న నీవు ఆ లోకరక్షకుడని యేసుక్రీస్తుని నీ హృదయంలో విశ్వసించు. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నా కుటుంబాన్ని రక్షించు, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను రక్షించు అని నువ్వు ఎప్పుడైతే ప్రాధేయపడతావో ఆ రక్షకుడు నీకు సమీపంగా ఉండి నీ బాధల నుండి, నీ కష్టాల నుండి, నీ అనారోగ్యమును నేను విడిపించి నిన్ను గొప్పగా చేస్తాడు. నీ శ్రమలో తోడుగా ఉంటాడు, నిన్ను గణపరుస్తాడు. అట్టి రక్షకుడు నీకు కావాలంటే ఈ సమయంలోనే యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో, నమ్ముకో. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. ఆమేన్. ప్రియ ప్రభా, వందనాలు, స్తోత్రాలు. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. గొల్లలు ఎంతో భయంతో, వణుకుతో ప్రభా, నిద్ర ఆహారాలు లేకుండా ప్రభా వారి పొలంలో ఉండి నా తండ్రి మందరు కాచుకోవచ్చుండగా తండ్రి, ఆ దీనులైన వారి దగ్గరికి, గొర్రెలు కాచుకున్న వారి దగ్గరికి, కాపర్ల దగ్గరికి మీ దేవదూతను పంపించి ప్రభా రక్షణ వార్తను ప్రభా తెలియజేశారు. సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్పగానే ప్రభా తండ్రి, గొర్రెలు ఎంతో ఆనందంగా, సంతోషంగా వారి మందను విడిచిపెట్టి ప్రభా తండ్రి యేసేపును మరియమ్మను తొట్టులో పడుకున్న క్రీస్తును చూసి వారెంతో ఆనందించారు, సంతోషించారు. అలాగే ప్రభు ఈ లోకంలో మాకు ఎవరు లేదనుకుంటున్నాము ప్రభు, ఎవరు మమ్మల్ని ఆదరించాలనుకుంటున్నాము, కానీ రక్షకుడైన క్రీస్తు ప్రతిరోజు నేడు అనబడేటువంటి దినమున నేడు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడని నమ్మి విశ్వసించి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసి అనేకమైన గొప్ప కార్యాలు మా కుటుంబంలో మరి ప్రభా మీరు చూసినట్టుగా సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ, ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రభా, వాక్యం విన్నారో ప్రభా, ఎవరైతే ఆదరణ లేక ఉన్నారో, ఎవరైతే భయంతో ఉన్నారో వారు మీరు కరుణించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.